బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. త్రిభుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ చూద్దాం సార్. ఏరియా ఎంత పెరిగిందన్నాడు? 60% పెరిగిందన్నాడు. ఏరియా 60 పెరిగిందంటే 100 కాస్త 60 పెరిగింది, 160. హాఫ్ అనేది కాన్స్టెంట్. బేస్ ఎంత పెరిగిందన్నాడు? 40 పెరిగిందన్నాడు. 100 మీద 40 పెరిగింది, 140. 100 మీద ఎంత పెరిగిందో మనకు తెలియదు. 100 మీద ఎంత పెరిగిందో మనకు తెలియదు. రైట్, మనం ఆప్షన్స్ వేసుకుంటూ వద్దామా సార్? రైట్. నౌ ఇక్కడ చూద్దాం సార్. సపోజ్గా 100 మీద ఎంత పెరిగింది? ఇప్పటి వరకు మనకు ఈ రెండు వాల్యూలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూ ఇచ్చాడు. ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. స్టార్ మార్క్ పెట్టుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు సైడ్ హెడ్డింగ్ ఒకటి రాసుకోండి, సైడ్ హెడ్డింగ్ ఒకటి రాసుకోండి. సక్సెసివ్ పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్. సైడ్ హెడ్డింగ్ రాసుకోండి, సక్సెసివ్ పర్సంటేజ్, సక్సెసివ్ పర్సంటేజ్. కొన్ని ఈ కాన్సెప్ట్స్ మీకు తెలిసి ఉండాలి. రైట్, ఒక 5 నిమిషాలు దీని మీద టైం స్పెండ్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ దగ్గరగానే ఈ రెండు ఆప్షన్లు ఎగిరిపోతాయి. అది చెప్పడానికే. ఆప్షన్ బి, ఆప్షన్ డి చూడంగానే మనం లేపేయచ్చు. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. రైట్, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉందని ఒక కాన్సెప్ట్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ ఏంటో చూడండి. ఇనీషియల్ వాల్యూ 100, 100 మీద 20% పెరిగింది అంటే 20 పెరిగింది, 120. 120 మీద 10% పెరిగింది అంటే 12 పెరిగింది అంటే 132. ఇది ఫైనల్ వాల్యూ. 100 మీద 20% పెరిగింది అంటే 120. 120లో 10% పెరిగింది, 10% ఆఫ్ 120 అంటే 12. 120 ప్లస్ 12 ఎంత? 132. మొత్తం ఎంత పెరిగింది? 132 పెరిగింది అంటే 32% పెరిగింది. అంటే ఇదెంత సార్? ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100%. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100%. 20 ప్లస్ 10 ఎంత? 30. 20 ఇంటూ 10 ఎంత? 200. 200 బై 100 ఎంత? 2. 30 ప్లస్ 2 ఎంత? 32%. 30 ప్లస్ 2 ఎంత? 32%. 100 మీద 20% పెరిగింది అంటే 120. 120లో 10% పెరిగింది అంటే 12. 120లో 12 పెరిగితే ఫైనల్ వాల్యూ ఎంత? 132. 100 కాస్త 132 అయింది అంటే ఫైనల్గా ఎంత పెరిగింది? 32% పెరిగింది. 32ని ఈ విధంగా రాసుకోవచ్చా? 20 ప్లస్ 10 ప్లస్ 20 ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఒక కాన్సెప్ట్ ఒకటి రాసుకోండి. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఆల్రెడీ మనం ఫౌండేషన్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము? పర్సంటేజ్ మీద పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. ఒకసారి పర్సంటేజ్ అప్లై చేసాము, ఆన్సర్ వచ్చింది, దాని మీద మళ్ళీ అప్లై చేస్తున్నాము. అప్పుడు ఏం యూజ్ చేస్తాము? సక్సెసివ్ పర్సంటేజ్ యూజ్ చేస్తాం. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. నాకు ఇంపార్టెంట్ ఇది కాదు, నాకు కొన్ని కాన్సెప్ట్స్. కేస్ 1 చాలా జాగ్రత్తగా రాసుకోండి సార్. కేస్ 1 ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్ ఎప్పుడూ కూడా ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ ఇంటూ బి బై 100. ఆన్సర్ ఎప్పుడూ కూడా
ఏ ప్లస్ బి పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా సార్. ఏ ప్లస్ బికి ఏబి బై 100 యాడ్ చేస్తున్నా, ఏ ప్లస్ బికి ఏబి బై 100 యాడ్ చేస్తున్నా, అంటే ఆన్సర్ ఏ ప్లస్ బి కంటే ఎక్కువనే ఉండాలి. 20 ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. సపోజ్గా కేసు 2, ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ తగ్గింది. అంటే ఇదేమవుతుంది, ఏ బి దగ్గర మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి డివైడెడ్ బై 100. అంటే ఇది ఎంత సార్, ఏ మైనస్ బి మైనస్ ఏబి బై 100. ఏ మైనస్ బికి ఇంకొంత తగ్గిస్తున్నాను, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ తగ్గింది. ఆన్సర్ ఎప్పుడూ కూడా ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఎప్పుడూ కూడా ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఒకటి పెరిగింది ఒకటి తగ్గింది, ఎప్పుడైతే తగ్గిందో అక్కడ మైనస్ రాసుకుంటా, ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏబి బై 100. ఏ మైనస్ బికి కొంత తగ్గిస్తున్నా, అంటే ఏ మైనస్ బి మైనస్ ఏబి బై 100. ఏ మైనస్ బికి కొంత వాల్యూ తగ్గుతుంది. చెప్తా, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. కేస్ 3, ఏ పర్సంటేజ్ తగ్గింది, బి పర్సంటేజ్ కూడా తగ్గింది. తగ్గిందంటే నెగటివ్, ఏ బదులు మైనస్ ఏ, బి బదులు మైనస్ బి, ఏ బదులు మైనస్ ఏ, బి బదులు మైనస్ బి. మైనస్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100, ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై 100. ఇది ఓవరాల్గా ఇది కూడా ఏ ప్లస్ బి పర్సంటేజ్కి తక్కువ ఉండాలి, ఏ ప్లస్ బి పర్సంటేజ్కి తక్కువ ఉండాలి. ఏ అండ్ బి రెండు పెరిగితే ఆన్సర్ ఏ ప్లస్ బి కంటే ఎక్కువ ఉండాలి, ఏ అండ్ బి రెండు తగ్గితే ఆన్సర్ ఏ ప్లస్ బి కంటే తక్కువ ఉండాలి. ఆన్సర్ ఏ ప్లస్ బి కంటే తక్కువ ఉండాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రెండు పెరిగిందనుకోండి ఏ ప్లస్ బి పర్సంటేజ్ కంటే ఎక్కువ, రెండు తగ్గిందనుకోండి ఏ ప్లస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ. ఒకటి పెరిగి ఒకటి తగ్గిందనుకోండి ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ. ఈ 3 పాయింట్స్ దయచేసి నోట్స్లో రాసుకోండి. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఈజ్ ది ఐడియా క్లియర్? అందరికీ ఇది క్లియరా? సపోజ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ 30% పెరిగింది, 40% పెరిగింది. ఆన్సర్ ఆప్షన్లో 67, 70, 65, 82 అని ఉందనుకోండి. జనరల్గా 30% పెరిగింది, 40% పెరిగింది. ఆన్సర్ దేంట్లో ఉంటుంది? ఆన్సర్ డెఫినెట్గా 30 + 40 70% కంటే ఎక్కువ ఉండాలి, 70% కంటే ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 82%. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. 30% పెరిగింది, 40% పెరిగింది. సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 30% తగ్గింది, 10% తగ్గింది, 10% తగ్గింది. రైట్? ఆప్షన్స్ సపోజ్గా 42%, 37%, 45%, 50% అని ఉంది. 50% అని ఉంది. 30% తగ్గింది, 10% తగ్గింది, 42%, 37%, 45%, 50. ఆన్సర్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఏ ప్లస్ బి. 30 + 10 40. ఆన్సర్ 40% కంటే తక్కువ ఉండాలి. ఓన్లీ ఆప్షన్ 37. ఓన్లీ ఆప్షన్ 37. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్?
ఏ ప్లస్ బి పర్సంటేజ్ రెండు పెరిగితే ఏ ప్లస్ బి పర్సంటేజ్ కంటే ఎక్కువ ఉంటుంది, రెండు తగ్గితే ఏ ప్లస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటుంది. ఎవ్రీబడి క్లియర్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి సార్, బేస్ ఏమో 40% పెరిగింది, ఇది చూడండి 20%, 40 20 ఆన్సర్ గ్రేటర్ దాన్ 60 అవుతుంది కదా సార్, కానీ ఇక్కడ 160 ఉంది, ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఇది కూడా క్లోజ్ టు అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచిస్తే ఇది 40 ఇది 18, 40 + 18 58 ప్లస్ 40 × 18 720/100 అంటే 7.2, 58 ప్లస్ 7.2 ఎంత 65.2, కానీ ఆన్సర్ మనకు 60 రావాలి. చూడంగానే ఈ రెండు పోయింది, ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా పోయింది, ఏం చెయ్యాల్సిన అవసరం లేదు. 15.44, 40 + 15 55 ప్లస్ 40 × 15 600/100 6, 55 + 6 ఎంత 61, అంటే ఇది కూడా కాదు. అందరికీ ఏం క్యాల్కులేషన్ చేయకుండా నేను చెప్పే కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది.